దివాళీకి సింపుల్ గా చేసుకునే కొన్ని స్వీట్ రెసిపీస్ ని పోస్ట్ చేయబోతున్నాను. వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే వెంటనే ఫాలో చేసేయండి. ఈ రోజు అయితే స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ మడత కాజాని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక కప్పు జల్లించిన మైదా పిండి తీసుకుని చిటికెడ ఉప్పు, చిటికెడ బేకింగ్ సోడా, కరిగించిన 1 టేబుల్ స్పూన్ డాల్డా వేసుకోండి. డాల్డా వేసుకుంటేనే మీకు స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలిపేసుకుని 5 నిమిషాల పాటు నాననివ్వండి. నెక్స్ట్ 1.5 కప్పు పంచదారలో 1 కప్పు నీళ్లు పోసేసి కొబ్బరి నూనెలో కొంచెం జిడ్డుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పటిక బెల్లం, యాలకులు, దంచిన పౌడర్ 1 స్పూన్ వేసి కలుపుకోండి. పాకం గట్టి పడకుండా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ పిండిలోకి కొంచెం నూనె వేసేసుకుని చక్కగా అంతా కలిపేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పిండితోటి పల్చటి చపాతీలాగా ప్రిపేర్ చేసుకుని మనం ప్రిపేర్ చేసిన పిండిని దీనికి అప్లై చేసి వేరొక చపాతీని దీని మీద అంటించాలి. మిగతా చపాతీలను కూడా ఇలాగే అతికించిన తర్వాత ఒక వైపు నుంచి గట్టిగా రోల్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్ లేకుండా చక్కగా అంతా కూడా ఇలా రోల్ చేసేసుకుని ఎడ్జెస్ ని పల్చగా ఒత్తేసి వాటర్ తో తడి చేసి అంటించాలి, లేకపోతే అతుక్కోదు. ఇలా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మందంలో అన్ని కూడా ఇలా కట్ చేసేసుకుని ఫింగర్ తో లైట్ గా ప్రెస్ చేసి చపాతీ కర్రతోటి ఒక్కసారి ఈ విధంగా లైట్ గా ఒత్తేసి గోరువెచ్చగా ఉన్న నూనెలో వేసేసి వాటంతటవి పైకొచ్చేంత వరకు కూడా గరిటె పెట్టి కలపకుండా వెయిట్ చేయాలి. వన్స్ ఇలా పైకొచ్చిన తర్వాత 2 వైపులకి కూడా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసి వేడి మీదే పాకంలో వేసేసి జస్ట్ ఒక 2 నిమిషాలు ఉండిచ్చారంటే పర్ఫెక్ట్ గా మడత కాజా స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయిపోతుంది.